ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ యొక్క సమయంలో మన యొక్క సిద్ధపరిచినటువంటి లేఖన భాగము రూతు గ్రంథం 1వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు. గత కొన్ని వారాల నుంచి మనం రూతు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క 19 నుంచి 22 వచనాల్లో మనం గమనిస్తే, రూతు నయోమితో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని ఒక నిబద్ధతతో, ఒక కమిట్మెంట్తో వాగ్దానం చేసి, ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి బలముగా నయోమితో రావాలని నిర్ణయించుకున్నప్పుడు, నయోమి ఇక ఏమాత్రం ఆమెకు అడ్డు చెప్పకుండా ఆమెతో రావటానికి ఆమె సముఖంగా ఉండి, మౌనంగా ఉండి దాన్ని అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో వారిద్దరూ కూడా కలిసి బెత్లెహేముకి ప్రయాణం చేయటం ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క వాక్య భాగానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏంటి అంటే, నిరాశలో సైతము నిరీక్షణ కోల్పోవద్దు. నిరాశలో సైతము నిరీక్షణని కోల్పోవద్దు. వలస వెళ్ళేటువంటి పక్షుల్ని మనం గమనిస్తే, చాలా పక్షులు కొన్ని దూర ప్రాంతాలకి వలస వెళ్తూ ఉంటాయి. ఎందుకు అలా వెళ్తూ ఉంటాయి అంటే, అవి తమ సంతాన ఉత్పత్తికి అనుకూలమైనటువంటి ప్రదేశం కోసం, అదేవిధంగా ఆ యొక్క పక్షులు దాని యొక్క పిల్లల యొక్క పోషణ కోసం, అదేవిధంగా వాటి మనుగడకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేటువంటి ప్రదేశం కోసం అవన్నీ కూడా వలస వెళ్తూ ఉంటాయి. రాత్రిపూట ఆకాశ నక్షత్రాల యొక్క వెలుగులో, పగటిపూట సూర్యుని యొక్క వెలుగులో అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ యొక్క ప్రయాణంలో వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల్ని బట్టి అవి అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటాయి. అదేవిధంగా అవి నిరంతరం ప్రయాణం చేయటం ద్వారా వచ్చేటువంటి అలసట, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు వాటికి అనేకమైనటువంటి సవాళ్ళు కల్పిస్తూ ఉంటాయి. అయినప్పటికి కూడా సంకల్ప బలం చేత అవి ముందుకి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఒక పక్క వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎదురైనా, ఒక పక్క అలసట ఎదురైనా కానీ అవి చేరాల్సినటువంటి గమ్యానికి చేరేంత వరకు సంకల్ప బలంతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ యొక్క విషయంలో మనం గమనిస్తే, నయోమి యొక్క విషయంలో కూడా దేవుడు ఆమె యొక్క జీవితంలో, ఆమె యొక్క పరిస్థితుల్లో కలుగజేసుకున్నప్పుడు, ఆమెకి భయంకరమైనటువంటి బాధ, నిరాశ కలిగినప్పుడు సైతం, ఆ యొక్క విషాదంలో, ఆ యొక్క బాధలో సైతము కూడా దేవునికి లోబడేటువంటి ఆ యొక్క గొప్ప విశ్వాసాన్ని మనం ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. చూడండి, మొట్టమొదటిగా నేను మొత్తం 3 పాయింట్లుగా మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మీ దుఃఖంలో యథార్థతను కలిగి ఉండండి. రెండవది, నిరాశలో దేవునిపై విశ్వాసం ఉంచండి. మూడవది, దేవుడు తన సమయంలో పరిష్కారాలని ఇస్తాడు. మొట్టమొదటిగా మీ దుఃఖంలో యథార్థతను కలిగి ఉండండి. ఇక్కడ నయోమి 4 స్టేట్మెంట్స్ చేస్తూ ఉంది దేవుని మీద, 4 ఫిర్యాదులు చేస్తూ ఉంది. అవేంటో మనం గమనిస్తే, మొట్టమొదటిగా సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగచేసెను అని అంటా ఉంది. అదేవిధంగా రెండవ ఫిర్యాదు ఏంటంటే, యెహోవా నన్ను రిక్తురాలినిగా రాచేసెను అని అంటుంది. అదేవిధంగా మూడో ఫిర్యాదు ఏంటంటే, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను అని అంటుంది. అదేవిధంగా 4వ ఫిర్యాదు, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని అంటా ఉంది. చూడండి, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాడు, సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు. ఈ యొక్క విషయాల్లో ఆమె దేవుణ్ణి సర్వశక్తుడు అని సంబోధిస్తుంది. ఈ మాటకి అర్థము ఏంటి అని అంటే, హిబ్రూ భాషలో, ఇంగ్లీష్లో చెప్తే ఆల్ మైటీ, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఈ యొక్క వచనం మనం ఎక్కడ చూస్తామంటే, ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, అక్కడ అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తున్నప్పుడు తాను ఎటువంటి దేవుడో అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అక్కడ ఆదికాండము చూడండి 17వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే,
దేవుడు తన గురించి తాను ఎలా సంబోధించుకుంటున్నాడు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని అంటున్నాడు. అక్కడ దేవుడు తన గురించి తాను ఏమని చెప్తున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడును, షడాయ్, ఎల్ షడాయ్, దేవుడు సర్వశక్తిమంతుడు అని దానికి అర్థము. నయోమి దేవుని యొక్క సర్వశక్తిమంతాన్ని గుర్తించింది. ఆ సర్వశక్తుడు ఆమెలో దుఃఖాన్ని కలుగజేశాడని, రిక్తురాలినిగా చేశాడని, విరుద్ధంగా సాక్ష్యం పలికాడని, బాధపరిచాడని ఆమె తెలియపరుస్తూ ఉంది. చాలామంది ఏమంటారంటే, నయోమి తనకున్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి, తనకున్నటువంటి దేవునిపై తనకున్నటువంటి అపనమ్మకాన్ని బట్టి దేవుని మీద ఈ యొక్క ఫిర్యాదులు చేసింది అని అంటూ ఉంటారు. కానీ వాస్తవంగా మనం ఆలోచిస్తే నయోమి చేసినటువంటి ఈ ఫిర్యాదులన్నీ కూడా అవిశ్వాసంతోనో లేక దేవుని పట్ల ద్వేషభావంతోనో చేయలేదు. కానీ ఆమె తన జీవితంలో జరిగినటువంటి, తనకు వచ్చినటువంటి విషాదమైనటువంటి పరిస్థితిని బట్టి, తనకు కలిగినటువంటి ఆ బాధాకరమైనటువంటి నొప్పిని బట్టి ఆ విధంగా మాట్లాడుతుందే తప్ప అది అవిశ్వాసంతో మాట్లాడుతున్న మాటలు కాదు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆమె అవిశ్వాసంతో ఆ మాటలు మాట్లాడితే, దేవుని పట్ల ద్వేషభావంతో ఆ మాటలు మాట్లాడితే దేవునికి లోబడేది కాదు, దేవుని యొక్క ప్రదేశానికి వెళ్ళేది కాదు. అదేవిధంగా ఆమె దేవుడైనటువంటి యెహోవాని రూతు కూడా వెంబడించేది కాదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో కాబట్టి ఆమె యథార్థమైనటువంటి తన దుఃఖాన్ని దేవుని ఎదుట కృమ్మరించుకుంటూ ఈ మాటలు మాట్లాడుతూ ఉంది. తన యొక్క హృదయాన్ని, తన యొక్క బాధను, తన యొక్క విషాదాన్ని దేవుని ఎదుట పోర్లించుకుంటూ ఉంది. కాబట్టి తనకు కలిగినటువంటి ఆ బాధను బట్టి ఆమె మాట్లాడుతూ ఉంది. చూడండి, కీర్తనాకారుడు 88వ కీర్తన 6-7 వచనాలు మనం చూస్తే, హేమాను తన యొక్క బాధను యథార్థంగా దేవునితో చెప్పుకుంటా ఉన్నాడు. చూడండి, 88వ కీర్తన 6-7 వచనాలు మనం చూస్తే, అక్కడ హేమాను ఈ విధంగా అంటున్నాడు, అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలముల్లోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి అని అంటా ఉన్నాడు. సో ఈయన తన యొక్క బాధని, తన యొక్క ఆవేదనని, తన యొక్క విషాదాన్ని ఆయన దేవునితో పంచుకుంటా ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కలగజేసుకున్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని క్రమశిక్షణలోకి నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన యొక్క రూపంలోకి ఆ వ్యక్తిని ఆయన పోలికగా మారుస్తూ ఉన్నప్పుడు, రూపుదిద్దుతూ ఉన్నప్పుడు, వారి యొక్క జీవితంలోకి కొన్ని శ్రమలను దేవుడు అలౌ చేసినప్పుడు, ఆ యొక్క బాధను బట్టి, దేవుని చేస్తున్నటువంటి ఆ శిక్షణలో కలిగేటువంటి నొప్పిని బట్టి వారి విధంగా మాట్లాడుతున్నారే తప్ప దేవుని మీద ఉన్నటువంటి ద్వేషభావం కాదు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా కీర్తనకారుడైనటువంటి దావీదు కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 32వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను అని చెప్పేసి దేవునితో తన యొక్క పరిస్థితిని పంచుకుంటా ఉన్నాడు. సో కాబట్టి నయోమి యథార్థంగా తన విషాదాన్ని, నొప్పిని దేవునికి చెప్పుకోవడం అనేటువంటి విషయము, కీర్తనకారుడు కూడా దేవునికి తన బాధలు యథార్థంగా కుమ్మరించుకున్నటువంటి విషయాన్ని బట్టి మనం కూడా మన దైనందిన జీవితంలో దేవుడు మనల్ని మన ఆధ్యాత్మిక శ్రేయస్సుకై రూపుదిద్దుతున్నప్పుడు మనం కూడా మన బాధలు, విషాదాలు యథార్థంగా ఆయన ఎదుట కుమ్మరించుకోవడానికి పిలుపునిస్తూ ఉంది. ఇక్కడ నయోమి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తూ ఉంది. కీర్తనకారుడైన దావీదు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా కీర్తనకారుడైనటువంటి హేమాను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే వారు తమ హృదయాన్ని దేవుని ఎదుట కృమ్మరించుకుంటా ఉన్నారు, తమ బలహీనతలను దేవుని ఎదుట ఒప్పుకుంటా ఉన్నారు, తమ పరిస్థితులు, తమ స్థితిగతులు దేవుని ఎదుట ఒప్పుకుంటా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సిలువలో తండ్రి చేత విడవబడినప్పుడు ఆ పెయిన్, అప్పటిదాకా తండ్రితో గొప్ప సహవాసంలో ఉన్నటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారిగా తండ్రి చేత విడవబడినప్పుడు ఆయన ఆ నొప్పిని బట్టి, ఆ బాధను బట్టి పలుకుతున్నటువంటి మాటలు, నా దేవా నన్నెందుకు
చెయ్యి విడిచితివి. సో ఇది దేవుని మీద ఉన్నటువంటి ద్వేషభావం కాదు, కానీ ఆ యొక్క ఎడబాటును బట్టి, ఆ యొక్క శిక్షణను బట్టి వారు తమ బాధని దేవుని ఎదుట పోర్లించుకుంటూ ఉన్నారు. సో కాబట్టి ఇట్టి యథార్థమైనటువంటి దుఃఖానికి పిలుపునిస్తూ ఉన్నాడు దేవుడు. చాలామంది మనం కూడా దేవుని ఎదుట మన ప్రతి బలహీనతను ఒప్పుకోవాలి, ప్రతి పరిస్థితులను దేవుని ఎదుట ఒప్పుకోవాలి, ప్రతి విషాదాన్ని దేవుని ఎదుట కుమ్మరించుకోవాలి. మనము కొన్నిసార్లు ఎలా నటిస్తూ ఉంటాము అంటే ఏమీ లేనట్లుగా మనం నటిస్తూ ఉంటాం. దేవుని ఎదుట కూడా మనం నటిస్తూ ఉంటాం, మనుషుల ఎదుట కూడా మనం నటిస్తూ ఉంటాం. సో కాబట్టి మనము వేషధారులుగా మిగిలిపోవడానికి వీల్లేదు, కానీ మన యథార్థమైనటువంటి హృదయంతో మన దుఃఖాన్ని దేవుని ఎదుట కుమ్మరించుకోవాలి. దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు మేలు కోసం కొన్ని శ్రమలను ఎలో చేసినప్పుడు, ఆహ్వానించినప్పుడు, ఆ శ్రమలను బట్టి కలుగుతున్నటువంటి ఆ బాధను దేవునికి కుమ్మరించుకోవటం వెనుక మన బలహీనతలు ఆయన ఎదుట ఒప్పుకున్నట్లుగా మనము, అదేవిధంగా మనం ఓర్పులో ఎదుగుతున్న వారంగా మనం ఉంటాం. అదేవిధంగా ఆ బలహీనతలో దేవుని సహాయం కొరకు, దేవుని కృప కొరకు అర్జించేవారిగా ఉంటామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన బలహీనతలను దేవుడి దగ్గర ఒప్పుకోవటం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి అంటే ఆయన మనకు కృపనిస్తాడు. అదేవిధంగా దేవుడు ఆ బలహీనతలను తట్టుకోవడానికి ఓర్పునిస్తాడు. అదేవిధంగా ఆ బలహీనతల్లో మన లోకానుసారం వైపుగా వెళ్ళిపోకుండా మనకు విశ్వాసాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని శిక్షణలోకి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ యథార్థమైనటువంటి హృదయంతో దేవుని యొద్ద మనము విన్నవించుకోవటం అనేటువంటిది విశ్వాసానికి ఒక గుర్తు. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి భక్తుడు ఏమంటాడు అంటే, ఎక్కడైతే వర్షపు బిందువులు ఎక్కువగా కురుస్తాయో అక్కడ గడ్డి పచ్చగా ఉంటుంది అని అంటాడు. సో దేవుడు ఎవరి జీవితంలోనైతే వారి ఆత్మీయ శ్రేయస్సుకై కలుగజేసుకుంటాడో, వారిని తన సారూప్యంలోకి తీర్చిదిద్దుతాడో, ఆ వ్యక్తులు కూడా ఆత్మీయంగా వృద్ధి పొందుతారు. ఇట్ ఈజ్ ఏ పెయిన్ఫుల్ ఆపరేషన్. అది నొప్పితో కూడుకున్నటువంటిది, బాధతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఆ బాధను బట్టి మనం దేవుని ఎదుట మన యొక్క యథార్థమైనటువంటి దుఃఖాన్ని కుమ్మరించుకోవటం అనేటువంటిది వాక్యానుసారమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుడి దగ్గర మనకి కృప దొరుకుతుంది. చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు చూస్తే, యెహోవా కృపల చేత మనం నాశనం కాకుండా ఉన్నాము, ఆయన వాత్సల్యము నిత్యము ఉండును, ప్రతి ఉదయమున అవి నూతనముగా ఉన్నవి, నీ విశ్వసనీయత గొప్పది అని అంటా ఉన్నాడు. సో కాబట్టి దేవుని ఎదుట మనకి కృప దొరుకుతూ ఉంది. నయోమి ప్రతి విషయంలో కూడా దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించింది, దేవుని యొక్క ఉనికిని ఆమె గుర్తించింది. అందుకే ఆమె కలిగినటువంటి బాధ దేవుని యొక్క అనుమతి లేకుండా అది రాలేదు. తనకు వచ్చినటువంటి ఈ విషాద పరిస్థితి దేవుని అనుమతి లేకుండా రాలేదు. కాబట్టి దేవునికి తెలిసే జరుగుతుంది. కాబట్టి ఆమె దేవుని యొద్ద విన్నవించుకుంటా ఉంది. తన ప్రతి పరిస్థితికి కూడా దేవుని అనుమతిలోనే ఉంది. దేవుని సెలవు లేకుండా మన తల వెంట్రుకైనా కూడా రాలదు అనేటువంటి దేవుని సార్వభౌమత్వాన్ని ఆమె నమ్మింది. తన యొక్క ఈ విషాదమైనటువంటి పరిస్థితిని దేవుని అనుమతికి ఆమె జోడించింది తప్ప వేరే పరిస్థితుల మీద ఆమె జోడించలేదు. అదే లోకానుసారమైనటువంటి వేరే వేరే వ్యక్తులు అనుకోండి, దేవుణ్ణి విశ్వసించినటువంటి వ్యక్తులు అనుకోండి, ఈ యొక్క విషాద పరిస్థితి, ఈ యొక్క బాధ పరిస్థితి అంతా కూడా ఎవరికి ఆపాదించేవాళ్ళు? రీసెంట్గా ఒక ఊర్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి తన కొడుక్కి వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత ఆమె వచ్చినటువంటి 3 నెలలకి ఆ ఇంట్లో ఆ పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న చనిపోయాడు అనారోగ్యం చేత. అప్పుడు వీళ్ళందరూ పెళ్లి కొడుకు, వాళ్ళ తల్లి, వాళ్ళ తోడికోడళ్ళు వాళ్ళందరూ కూడా అనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ అమ్మాయి రావటం వలన, అడుగు పెట్టడం వల్ల మన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది అని చెప్పేసి అందరూ కూడా ఆ అమ్మాయిని నిందించడం ప్రారంభించారు.
సో మన జీవితంలో ప్రతి పరిస్థితికి మనం ఏదో ఒక దానికి లింక్ పెడతా ఉంటాం లోకంలో. ఈమె రావటం వలన ఇది జరిగింది, ఈమె నవ్వటం వల్ల ఇతను జరిగింది, అతను ఆ విధంగా అనటం వల్ల ఇది జరిగింది అని అన్నిటికీ ఆపాదిస్తూ ఉంటాం. వాస్తవంగా అది సరైనటువంటి నిర్ణయం కాదు. దేవుడు సార్వభౌముడు, తన చిత్తవృత్తి చొప్పున సమస్తాన్ని కూడా జరిగించేటువంటి దేవుడు. కొన్నిసార్లు మన స్వయంగా మనం చేసినటువంటి అపరాధాల కారణంగా వచ్చేటువంటి పర్యవసానాల్ని దేవుడు అనుమతిస్తాడు. కొన్నిసార్లు మన మేలు కోసమే, మనకు శిక్షణను అనుగ్రహించడానికి, మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసమే కొన్ని శ్రమల్ని అనుమతిస్తాడు. ఎలా అనుమతించినప్పుడు కూడా ఆయన యొక్క అనుమతి లేనిదే ఏది కూడా మన జీవితంలో జరగదు అనేటువంటిది దేవుని సార్వభౌమత్వాన్ని ఒప్పుకోవటం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు జీవితంలో కూడా దేవుడు అపవాదిని అలో చేశాడు. అపవాది ఆయన్ని పరీక్షించాలని పూనుకున్నప్పుడు దేవుడు దానికి పర్మిషన్ని గ్రాంట్ చేశాడు. సో కాబట్టి దేవుని అనుమతి లేనిదే ఏది జరగదు. కాబట్టి మన యొక్క విషాదమైనటువంటి పరిస్థితిని యథార్థమైనటువంటి హృదయం చేత దేవునితో విన్నవించుకోవటం తప్పు కాదు, అది అవిశ్వాసానికి గుర్తు కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో మన జీవితంలో ఇప్పుడు దేవుని యొక్క పోలికలో మనం మార్చబడుతున్నప్పుడు, రక్షణలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమ, ప్రతి హింస, ప్రతి బాధ, ప్రతి ప్రతికూల పరిస్థితి కూడా నీకు బాధను కలిగించినప్పుడు, నొప్పిని కలిగించినప్పుడు నువ్వేం చేయాలంటే యథార్థమైనటువంటి హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఈ పరిస్థితి భయంకరంగా ఉంది, నొప్పిగా ఉంది, విషాదానికి నన్ను కూరుకుపోతున్నట్లుగా ఉంది, నాకు భారంగా ఉంది, బరువుగా ఉందని దేవునితో విన్నవించుకుంటా ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీలో కొన్ని దేవుని యొక్క కార్యసాధమవుతాయి. ఏంటి అంటే దేవుడు ఆ నొప్పిని భరించడానికి శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుడు ఆ బాధలో నుంచి నీకు కృపను అనుగ్రహిస్తాడు. అదేవిధంగా దేవుని పట్ల మరింతగా నీ బలహీనతలో ఆధారపడడానికి దేవుడు నిన్ను నడిపిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి మనం యథార్థమైన హృదయంతో ప్రతి పరిస్థితిని దేవుని వద్దకి విన్నవించుకోవడానికి దేవుడు మనకి పిలుపునిస్తూ ఉన్నాడు. రెండవ విషయం ఏంటంటే నేను చెప్పాల్సింది, నిరాశలో దేవునిపై విశ్వాసం ఉంచండి. ఇటువంటి నిరాశకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవునిపై విశ్వాసము ఉంచడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తనలో ఉన్నటువంటి నిరాశకు మరియు విశ్వాసానికి మధ్య జరిగే సంఘర్షణలో నయోమి నిరాశకు లోబడలేదు, కానీ విశ్వాసానికి లోబడి బెత్లెహేముకు వెళ్ళింది. ఇక్కడ ఒక సంఘర్షణ జరుగుతూ ఉంది ఆమెకి. ఒక పక్క నిరాశ, ఒక పక్క దేవుని దగ్గరికి వెళ్ళాలనేటువంటి విశ్వాసం. ఈ యొక్క నిరాశకు, ఈ యొక్క విశ్వాసానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణలో ఆమె దేనికి లోబడింది? విశ్వాసానికి లోబడి బెత్లెహేముకి ప్రయాణం చేసినట్లుగా అక్కడ మనం చూస్తామని చూడండి. అక్కడ లేఖనంలో రాయబడినట్లుగా 19వ వచనం, వారు బెత్లెహేముకి వచ్చారు అని ఉంటుంది. 22వ వచనం చూస్తే వారు మోయాబు నుండి తిరిగి వచ్చారు అని ఉంటుంది. మోయాబు నుంచి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వారు వచ్చారు. బెత్లెహేము అని అంటే అర్థము రొట్టెల ఇల్లు, ద హౌస్ ఆఫ్ బ్రెడ్ అని అంటారు. అది రొట్టెల ఇల్లు అని దానికి పేరు, అర్థం ఇచ్చేటువంటి పేరు. రాహేలు మరణించినటువంటి, భూస్థాపన చేయబడినటువంటి ప్రదేశం కూడా ఈ బెత్లెహేము. ఆదికాండము 35వ అధ్యాయం చూస్తే మనం 16 నుంచి 20 వచనాలు చూస్తే అక్కడ మనకు ఆ విషయం కనబడుతుంది. ఎఫ్రతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడును. ఆమె ప్రసవం వల్ల ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రతా మార్గాన పాతి పెట్టబడెను. ఈ ఎలీమెలెకు, నయోమి వాళ్ళు కూడా బెత్లెహేము ఎఫ్రతా వాళ్ళే. ఆ యొక్క ప్రదేశంలోనే ఇక్కడ రాహేల్ని కూడా భూస్థాపితం చేసినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క బెత్లెహేము గురించే మీకా ప్రవక్త 1000 సంవత్సరాలు, దాదాపుగా రాహేలు మరణించిన 1000 సంవత్సరాల తరువాత మీకా అనేటువంటి ప్రవక్త ఆ బెత్లెహేమును గురించి ప్రవచిస్తూ 5వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా అంటా ఉన్నాడు.
మీకా 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే బెత్లెహేమును గురించి, బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయుల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేములో నుంచి స్వల్ప గ్రామమైన చిన్న గ్రామమైన ఇశ్రాయేలీయుల్ని ఏలేటువంటి రాజు నీలో నుంచి వస్తాడు అనేటువంటి ఆ యొక్క గొప్ప ప్రదేశము, యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య వచ్చేటువంటి ఆ ప్రదేశానికి ముందుగా దేవుడు రూతును, నయోమిని అక్కడికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మీకా ప్రవచించిన 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం ద్వారా ఈ ప్రవచనము నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని యొక్క ప్రావిడెన్స్ ఈ మీకా ప్రవచించిన ఆ ప్రవచన నెరవేర్పు దిశగా దేవుడు నయోమి పట్ల, రూతు పట్ల కలిగి ఉన్న దాని చిత్తాన్ని నెరవేర్చే దిశగా దేవుడు మోయాబు నుంచి వారిని బెత్లెహేముకి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిరాశలో నుంచి విశ్వాసం మధ్యలో సంఘర్షణతో ప్రతి అడుగు కూడా ఆమె నిరాశ అనేటువంటి ప్రవాహానికి ఎదురుగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి అడుగు కూడా ఆమె విశ్వాసంతో వేసినట్లుగా దేవుని యొక్క సార్వభౌమ కృపలో, దేవుని ముందస్తు ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తవృత్తి చొప్పున వారు బెత్లెహేముకి నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిరాశను జయించి విశ్వాసంతో దేవుని వైపు అడుగులు వేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మోయాబు నుంచి బెత్లెహేముకు ప్రయాణం అనేది చాలా కఠినమైనటువంటి మార్గం. ఉప్పు సముద్రం ఉంటుంది, అదేవిధంగా యోధా కొండ ప్రాంతాలు ఉంటాయి, అదేవిధంగా జారుడు నేల ఉంటా ఉంది, ముళ్ళతో కూడినటువంటి బాట, రాళ్లతో కూడినటువంటి బాట, కఠినమైనటువంటి భూభాగము. ఒక భక్తుడు ఏమన్నాడంటే, కఠినమైనటువంటి ప్రయాణమే కానీ కరెక్ట్ అయినటువంటి ప్రయాణం, కష్టమైనటువంటి ప్రయాణమే కానీ తెలివైనటువంటి ప్రయాణము. వారు మోయాబు నుంచి బెత్లెహేముకి ప్రయాణం చేశారు అంటే నిరాశలో కూడా వాళ్ళు విశ్వాసంతో ఆ యొక్క ప్రాంతానికి ప్రయాణం చేశారు. అలెగ్జాండర్ స్మిత్ అనే భక్తుడు ఏమంటాడంటే, చేతిలో చేయి వేసుకొని కళ్ళల్లో కన్నీళ్లతో వికసిస్తున్న పువ్వుల్లాగా వారు నడుస్తూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు కన్నీళ్లతో చేతులు పట్టుకొని విశ్వాసంతో నిరాశను ఎదిరిస్తూ వాళ్ళు ప్రభువుకి లోబడుతూ అడుగులు వేస్తూ ఉన్నారు. ఇది మోయాబు అనేటువంటి ప్రాంతం మృత సముద్రానికి తూర్పున 1000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పీఠభూమి ప్రాంతం. ఈ సముద్రాన్ని మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఈ మోయాబు ప్రాంతం ఉంటుంది. ఈ మోయాబు నుంచి రావాలి అంటే మృత సముద్రానికి పశ్చిమాన యోధా ప్రాంతం ఉంటుంది, యోధా బెత్లెహేము. సో వాళ్ళు రావాలంటే ఆ పీఠభూమి ప్రాంతాన్ని దిగుతూ రావాలి, 1000 అడుగులు కిందకి దిగుతూ ప్రయాణం చేయాలి. తర్వాత వారు యోర్దాను నదిని దాటాలి. అదేవిధంగా యోర్దాను దాటిన తర్వాత నుంచి యోధా ప్రాంతం మరలా సముద్ర మట్టానికి ఒక 1000 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరలా ఆ 1000 అడుగుల ఎత్తు యోధా యొక్క కొండ ప్రాంతాల్లో నుంచి వాళ్ళు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణము చాలా కఠినమైనటువంటి ప్రయాణము. యోధా కొండ అరణ్య ప్రాంతాలు రాళ్లతోటి, రప్పలతోటి, ముండ్లతోటి కూడుకొని ఉంటాయి. కాబట్టి వాళ్ళు వేసిన ప్రతి అడుగు విశ్వాసంతో వేశారు. వాళ్ళు చేసిన మొత్తం ప్రయాణము దాదాపుగా 110 కిలోమీటర్లు కాలినడకన వాళ్ళు నడిచినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. సో కాబట్టి ఈ ప్రయాణం చేయాలి అంటే నిరాశలో వారికి విశ్వాసం ఉండాలి. కేవలం ప్రభువునందు విశ్వాసం మాత్రమే వాళ్ళని నడిపించింది. కేవలం ఆ దేవుడే చూసుకుంటాడు అనేటువంటి విషయం మాత్రమే వాళ్ళని నడిపించింది. వారు నిరాశని జయించారు, వారి కన్నీళ్ళని జయించారు, వారి ఉన్న బాధను వాళ్ళు జయించారు. వాళ్ళు అప్పటికే నయోమి యొక్క పరిస్థితి అంతా మారిపోయింది. నయోమి ఒకప్పుడు భర్తని కలిగి ఉంది, ఇప్పుడు భర్త లేడు. నయోమికి ఒకప్పుడు కుమారులు కలిగి ఉన్నప్పుడు కుమారులు లేరు. ఆమె యొక్క పరిస్థితి మారింది, ఆమె కుటుంబ పరిస్థితి మారింది. ఇప్పుడు ఆమె ముఖరూపం కూడా పూర్తిగా మారిపోయింది. ఆమె ముఖరూపము ఎంతగా మారిపోయింది అంటే చూడండి, 20వ వచనంలో ఆమె అంటా ఉంది. 19వ వచనం చూస్తే, అక్కడ జనులు గుంపుగూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా అప్పుడు ఆమె నన్ను నయోమి అనకుండా మారా అనండి అన్నాడు.
ఈమె నయోమి కదా అంటే ఆమె యొక్క ముఖరూపం పూర్తిగా మారిపోయింది. ఆమెకు కలిగినటువంటి దుఃఖాన్ని బట్టి, ఆమెకు కలిగినటువంటి వైధవ్యాన్ని బట్టి, ఆమెకు కలిగినటువంటి పుత్ర శోకాన్ని బట్టి ఆమె ఉపవాసాలుండి కన్నీళ్లతోటి ఉండి ఆమె యొక్క విషాదంతో ఆమె యొక్క ముఖరూపం కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోవడం ద్వారా ఈమె నయోమియేనా అని ప్రజలు ఆశ్చర్యపడతా ఈమె నయోమి కదా అని డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. షేక్స్పియర్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ కవి ఒక లిటరేచర్లో ఈ విధంగా అంటాడు, కాలము తన కలంతోటి తన ముఖం మీద విరుద్ధమైనటువంటి రాతలు గీసింది. సో కాబట్టి ఈమె కూడా కాలము ఆమె ముఖరూపాన్ని పూర్తిగా మార్చేసింది. సో ఆమె రూపం కూడా మారిపోయి ఇప్పుడు ఆమె నన్ను నయోమి అని పిలవక మారా అని పిలవండి అని అంటా ఉంది. సో ఇది చాలా క్లిష్టమైనటువంటి మార్పు. ఈ ప్రయాణం చాలా కఠినమైనటువంటి ప్రయాణము. ఇది నిరాశను ఎదుర్కొని, నిస్పృహను ఎదుర్కొని, విషాదాన్ని ఎదుర్కొని బలవంతంగా దానికి వ్యతిరేకంగా నడిచేటువంటి విశ్వాసంతో కూడినటువంటి ప్రయాణం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఈ యొక్క విశ్వాస యాత్ర చాలా ఇరుకైనటువంటి మార్గంగా అభివర్ణిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఆ మార్గము ఇరుకు మార్గము, దీనిలో అనేకులు ప్రయాణం చేయలేరు. విశాలమైనటువంటి మార్గంలో అనేకులు ప్రయాణిస్తారు, దానిలోకి వెళ్ళే వాళ్ళు అనేకులు అని అంటా ఉన్నాడు. ఎందుకంటే ఆ మార్గము విశాలంగా ఉంటుంది, అనేక మంది వెళ్తూ ఉంటారు, కానీ ఇరుకు మార్గం అనేది ఎవరు రారు. ఎందుకంటే దీంట్లో పరీక్షలు ఉంటాయి, విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి. దీనిలో స్వీయ తిరస్కరణ ఉంటుంది, మనల్ని మనమే తిరస్కరించుకోవాలి. ఎఫెసీ 4:22-24 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి అంటున్నాడు. అదేవిధంగా 2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనంలో వెలుచూపుతో కాకుండా విశ్వాసంతో మీరు నడవాలి అని అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో దీనులై మీరు నడుచుకోవాలని ప్రభువారు అంటున్నాడు. అదేవిధంగా రోమా 8:18లో ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచి మీరు నడుచుకోవాలి. దిస్ ఈజ్ ఏ క్రిటికల్ వే, కష్టతరంతో కూడినటువంటి మార్గం అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనల్ని కూడా ఈ ఆత్మీయ విశ్వాస యాత్ర చాలా ఇరుకైనటువంటి మార్గము. మనము దీన్ని ఎదుర్కొని నడవాలంటే దేవుని యందు విశ్వాసం ఉండాలి. పాల్ వాషర్ అనేటువంటి భక్తుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని విశ్వసించమని పిలుస్తున్న వ్యక్తిని మీరు చూడలేదు, ప్రయాణం యొక్క ప్రతి మలుపును మీరు మ్యాప్ చేయలేరు, మన జీవితం ఎటు తిరుగుతుందో మనం మ్యాప్ చేయలేరు. రోడ్డు కష్టంగా ఉంటుంది, వంకరగా ఉంటుంది, కొన్నిసార్లు మీరు విడవబడినట్లుగా, చూడబడినట్లుగా, వినబడినట్లుగా, శక్తిహీనంగా మీరు అనుభూతి చెందుతారు. కానీ ఇక్కడ సత్యం అనేది ఉంది. భయం యొక్క గోడలు, సందేహం యొక్క సముద్రం మీ విధి యొక్క న్యాయాధిపతులు కావు. అవి నిజంగా మీ విశ్వాసం ఎక్కడుందో చూపించే సాధనాలు మాత్రమే. సో కాబట్టి ఈ యొక్క విశ్వాస యాత్రలో మనం చూడనటువంటి ప్రదేశానికి, చూడనటువంటి దేవుని దగ్గరికి వెలుచూపుతో కాకుండా విశ్వాసంతో మనం నడిచేటప్పుడు చాలా కఠినమైనటువంటి పరిస్థితులు, దుస్థితులు ఎదురవుతాయి. దానికి విశ్వాసం కావాలి అని భక్తుడు చెప్తా ఉన్నాడు. సో కాబట్టి నయోమి తను విశ్వాసంతో నిరాశలో నుంచి విశ్వాసానికి లోబడింది. అదేవిధంగా నయోమి తన్ను తాను దేవుని శిక్షణకు అనుగుణంగా మార్చుకుంది. దేవుడిచ్చినటువంటి ఆ పొజిషన్ని సంతోషంగా స్వీకరించింది, కష్టమైనా కానీ స్వీకరించింది. అదేంటంటే ఆ పొజిషను ఆమె ఏమని అంటుందంటే, నన్ను నయోమి అనకుండా మారా అనండి, నేను సమృద్ధి గలదాన్ని వెళ్ళాను, యెహోవా ఇప్పుడు నన్ను రిక్తురాలినిగా రాచేశాడు. సో ఇప్పుడున్న నా పరిస్థితిని బట్టి ఒకప్పటి పేరుతో నయోమి అని నన్ను పిలవద్దు, ఇప్పుడున్న నా పొజిషన్ని బట్టి నన్ను మారా అని పిలవండి. సో కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులు, మన స్థితిగతులు పూర్తిగా మారిపోయినప్పుడు దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులను అలౌ చేసినప్పుడు ఆ పరిస్థితిని బట్టి, ఆ స్థితిని బట్టి దేవునిలో ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఆ పరిస్థితికి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవాలి. సో నయోమి కూడా తన యొక్క మధురమైనటువంటి స్థితిలోంచి చేదు స్థితిలోకి వచ్చింది. ఆ చేదు స్థితిలో కూడా దేవునికి విధేయత చూపిస్తూ ఆ యొక్క స్థితిని యాక్సెప్ట్ చేస్తూ ఉంది. కష్టమైనా కానీ నన్ను మారా అని పిలవండి అని అంటా ఉంది. భవిష్యత్తులో దేవుడు ఏమైనా మరలా నయోమిగా మార్చబోతా ఉన్నాడు.
దేవుడు ఈమె పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కానీ దేవుని యొక్క ప్రావిడెన్స్లో జరుగుతున్నటువంటి ముందస్తు ప్రణాళికలో ఆమె యొక్క దృష్టికోణం సరిపోలేదు కాబట్టి, చూడలేదు కాబట్టి, ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క మారా అనేటువంటి పాత్రని ఆమె అంగీకరించి ఒప్పుకొని ఆ యొక్క స్థితిలో తాను ఇమిడిపోయింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మనమే నియంత్రణలోకి మనం తెచ్చుకోవాలి. ఇది ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే భక్తుడు ఏమంటాడంటే, మన ఆత్మీయ జీవితంలో ఒక ప్రధాన విషయం ఏంటంటే మిమ్మల్ని మీరు ఎలా నిర్వర్తించుకోవాలో తెలుసుకోవడం. మిమ్మల్ని మీరు మీ చేతిలోకి తీసుకోవాలి, మీకు మీరే బోధించుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, మిమ్మల్ని మీరు తిరస్కరించుకోవాలి, మిమ్మల్ని మీరు నిందించుకోవాలి, మిమ్మల్ని మీరు ఖండించుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి, దేవునిపై ఆశ పెట్టుకొని జీవించాలి. సెల్ఫ్ డిసిప్లిన్. దేవుడిచ్చినటువంటి స్థితిని యాక్సెప్ట్ చేయాలి. దేవుడిచ్చినటువంటి ఆ పరిస్థితుల్లో మనల్ని మనం ఇమిడ్చుకోవాలి. దేవుని పట్ల ఆశ పెట్టుకోవాలి. కొన్నిసార్లు మన శరీరానుసారమైన మనస్సును మనం ఖండించుకోవాలి, ప్రశ్నించుకోవాలి, దానికి బోధించుకోవాలి, మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి, దేవుని వైపు మన దృష్టిని మరల్చుకోవాలి. ఈమె నయోమి అనేటువంటి స్థితి నుంచి మారా అనేటువంటి స్థితిలోకి ఏ విధంగా ఇమిడిపోయిందో, ఏ విధంగా అంగీకరిస్తుందో ఆ స్థితిని మన యొక్క జీవితంలో కూడా మనం ఒప్పుకోవాలి. అస్తమానం మన యొక్క జీవితంలో ఒకే ప్లెయిన్గా మనం కొనసాగలేం. కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి, స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఈరోజు మనతో ఉన్నవారు మనతో రేపు లేకపోవచ్చు, ఈరోజు ఉన్నటువంటి సౌకర్యం రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఉన్నటువంటి కంఫర్టబిలిటీస్ రేపు ఉండకపోవచ్చు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని దేవుడు అనుమతించాడని నమ్మి ఆ పరిస్థితిని బట్టి దేవుని ఎదుట విధేయతతో, విశ్వాసంతో దేవునికి లోబడి జీవించాలని మనకు ఈ యొక్క పాఠం నేర్పిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి చిత్త ప్రకారం, మన రక్షణ ప్రణాళిక ప్రకారము తండ్రి యొక్క చిత్తమైనటువంటి చేదు ఉగ్రత పాత్రలోనిది తాగవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు దానికి విధేయత చూపించి, నీ చిత్తమైతే, ఈ సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, ఇది త్రాగవలసి నేను నీ చిత్తమైతే దీన్ని తాగుతానని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. సో కాబట్టి కొన్నిసార్లు మనం కూడా చేదు ఉగ్రత పాత్రలు తాగవలసి వస్తుంది. కొన్నిసార్లు చేదు పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది, చేదుని స్వీకరించాల్సి వస్తుంది. కాబట్టి ఆ యొక్క పరిస్థితుల్లో కూడా దేవునికి విధేయత చూపించే వాళ్ళంగా ఉండాలి. పౌలు అంటున్నాడు ఫిలిప్పీ 4:11-13 వచనాల్లో, నేను దేవుడు నాకు ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిని బట్టి ఆయన యందు సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను అని అంటున్నాడు. కొన్నిసార్లు సమృద్ధి స్థితిలో ఉన్నాను, కొన్నిసార్లు లేమి స్థితిలో ఉన్నాను, కొన్నిసార్లు ఆకలి దప్పులతో ఉన్నాను, కొన్నిసార్లు కడుపు నిండిన పరిస్థితుల్లో ఉన్నాను, కొన్నిసార్లు వస్త్రాలు ధరించుకున్నాను, కొన్నిసార్లు నగ్నంగా ఉన్నాను, కొన్నిసార్లు కొట్టబడ్డాను, కొన్నిసార్లు జైల్లో వేయబడ్డాను. ఏ పరిస్థితులు దేవుడు నాకు ఇచ్చినా ఆ పరిస్థితి నందు ఆయన యందు సంతృప్తి కలిగి ఉండట నేర్చుకున్నాను. దేవుడు ఆయన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి దేవుడు ఆయన నలగొట్టినప్పుడు ఆయన విధేయత చూపించాడు, దేవుడు ఆయన హెచ్చించినప్పుడు ఆయన విధేయత చూపించాడు. కాబట్టి జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితిని మనం స్వీకరించి దేవునికి విధేయత చూపించడంలో నిబద్ధతను కలిగి మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని నేర్పిస్తూ ఉంది. నిరాశలో కూడా మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు, నిరాశలో కూడా దానికి వ్యతిరేకంగా మనం ప్రయాణం చేయాలి. కొన్నిసార్లు చేదు పాత్రల్లో కూడా మనం త్రాగవలసి వస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయము చెప్పాల్సింది, ఆశపడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు తన కాలంలో పరిష్కారాలని ఇస్తాడు. దేవుడు తన కాలంలో పరిష్కారాలని ఇస్తాడు. చూడండి 22వ వచనం, అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అని ఆమె కోడలు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చారు. వారిద్దరూ అవలకోత ఆరంభంలో బెత్లెహేముకి వచ్చారు. ఎప్పుడు వచ్చారంటే అవలకోత ఆరంభంలో వచ్చారు. బార్లీ పంట అంటారు. బార్లీ పంట ఆ యొక్క చేతికి వచ్చినప్పుడు సమయంలో, కోత సమయంలో వాళ్ళు బెత్లెహేమునికి వచ్చారు అంటారు. తెలుసు కదండి, బార్లీ పంట అనేది మనకి అవలు అని అంటారు, తెలుగులో అవలలు అంటారు. దీనిలో ఎక్కువగా ఫైబరు, బి విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే ధాన్యం ఇది.
జీర్ణక్రియ ఆరోగ్యానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, నాడీ వ్యవస్థ పనిచేయడానికి ఈ బార్లీ ధాన్యం చాలా ఉపయోగపడుతుంది. ఇశ్రాయేలీలు సాధారణంగా ఈ బార్లీ పంట తర్వాత వేసేటువంటి నెక్స్ట్ పంట ఏంటంటే గోధుమ పంటలు వేస్తూ ఉంటారు. సో కాబట్టి యెహోవా ఈ దేశాన్ని మరలా దర్శించాడు, మరలా వారికి ఆహారాన్ని ఇచ్చాడు. నయోమి అంటా ఉంది రూతు 1 వచనంలో చూడండి, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనుల్ని దర్శించునని ఆమె మోయాబు దేశంలో వినెను. దేవుడు తన ప్రజల్ని దర్శించాడని ఆ రోజు విన్నటువంటి నయోమి ఈరోజు దాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉంది. ఆమె అవల పంట కోత సమయంలో ప్రారంభంలో వచ్చినప్పుడు ఆ దేశము కోత సమయాల్లో సంతోషంగా ఏ విధంగా ఉన్నారో, ఏ విధంగా ఆహారాన్ని కూర్చుకుంటున్నారో దాన్ని ప్రత్యక్షంగా కన్నులారా చూసేటువంటి సమయానికి దేవుడు వీరిని ఆహ్వానించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు తగినటువంటి సమయంలో వీరిని అక్కడికి నడిపించాడు. ఈ యొక్క బార్లీ పంట కోత సమయంలో దేవుడు వారిని నడిపించడానికి వారికి పొందుకున్నటువంటి ఉపయోగాలు ఏంటి అంటే, వారికి ఆహారం లభించింది. వాస్తవంగా ఒట్టి చేతులతో బయలుదేరినటువంటి వారికి ఆహారం కావాలి అంటే కరెక్ట్గా ఆహారము పంట చేతికి వచ్చిన సమయంలో వాళ్ళు ఆకలి దప్పుల నుంచి వారిని రక్షించడానికి, కాపాడటానికి వారికి పనలు ఏరుకునే అవకాశం ఉన్న కాలంలో వారిని నడిపించాడు. ఒక భక్తుడు అంటాడు, అవల కోత ఆరంభం అంటే వారికి జీవనోపాధిని అందించడానికి కనీసం పనలు ఏరుకునే అవకాశం ఉన్నప్పుడు, వేసవి కాలానికి వారికి ముందే ఉన్నప్పుడు పస్కా పండుగ ప్రారంభంలో నయోమిని, రూతును బెత్లెహేముకు అనగా రొట్టెల ఇంటికి దేవుడు నడిపించాడు అని అంటా ఉన్నాడు. సో ఎగ్జాక్ట్లీ ఒక రైట్ టైంలో దేవుడు వారిని అక్కడికి నడిపించాడు. కరెక్ట్ సమయంలో కన్నీటితో ప్రారంభమై వారి ప్రయాణంలో ఒక సంతోషాన్ని అందించేటువంటి సమయానికి వారిని నడిపించాడు. కీర్తనకారుడు అంటున్నాడు 126వ కీర్తన 5-6 వచనంలో, కన్నీళ్లతో విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చును. వీరి యొక్క ప్రయాణం అంతా కూడా కన్నీటితో ప్రారంభమైంది. ఈ కన్నీటితో వాళ్ళ విశ్వాసం అనేటువంటి ఆ యొక్క గొప్ప నమ్మకాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి వాళ్ళు ఏడుస్తూ ప్రయాణం చేశారు. దేవుడు ఇచ్చేటువంటి ఒక సంతోషాన్ని వాళ్ళు కోయిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని ఆశ్చర్య క్రియలు సరైన సమయంలో, అనగా తాను నిర్ణయించిన సమయంలో జరిగిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ప్రసంగి అంటాడు 1వ అధ్యాయం 1-8 వచనాల్లో, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. గాడ్ హ్యాజ్ ఏ ప్లాన్. దేవుడు ఒక ప్రణాళికను మన పట్ల కలిగి ఉన్నాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏం చేయాలో ఆ సమయంలో దేవుడు చేస్తాడనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. పుట్టుటకు సమయం ఉంది, గిట్టుటకు సమయం ఉంది, అదేవిధంగా పేరు పెట్టడానికి సమయం ఉంది, కోల్చడానికి సమయం ఉంది, కట్టడానికి సమయం ఉంది. ప్రతి దానికి కూడా ఒక సమయాన్ని దేవుడు డిసైడ్ చేశాడు. హబక్కూకు అనేటువంటి భక్తుడు అంటా ఉంటాడు దేవునితోటి, దేవా ఎన్నాళ్ళు ఈ యొక్క అన్యాయాలు, అక్రమాలు విస్తరిస్తూ ఉంటాయి. ఇశ్రాయేలీయులు నీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడ విగ్రహారాధన జరుగుతూ ఉంది, వ్యభిచారాలు జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది, భేదవాళ్ళని దోచుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా న్యాయమే బొత్తిగా కానరట్లేదు. ఇంత భయంకరమైన పరిస్థితిని చూస్తూ కూడా నువ్వు ఎందుకు ఊరుకుంటా ఉన్నావు? నువ్వు న్యాయం తీర్చవా అని చెప్పేసి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఒక టైం ఉంది దానికి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒక సరైన సమయంలో వారిని తీర్పు తీర్చడానికి నేను ఒక దేశాన్ని మిడతల దండు వల్ల వారి మీదకి రాజేస్తున్నాను అని అంటాడు. అప్పుడు మరలా వాళ్ళు, అయ్యో ఆ దేశం మీదకి మిడతల దండులా వచ్చే బాబులోనీలు వారు మరింత క్రూరులు కదా, వాళ్ళు మరింత భయంకరస్తులు కదా, వారు మరింత విగ్రహారాధికులు కదా, వాళ్ళు మనుషుల్ని మనుషుల్లాగా చూడరు కదా, మరి వారిని వీళ్ళ మీదకి న్యాయం తెచ్చడానికి ఎలా రప్పిస్తున్నావంటే, నేను మరలా వారి మరొకసారి నేను న్యాయం తీరుస్తాను, వారి దేశాన్ని కూడా తుత్తునీలుగా నేను చేయబోతా ఉన్నాను, వారి మీద కూడా తీర్పుని రాజేస్తున్నాను.
సో ప్రతి దానికి ఒక సమయం ఉంటుందని హబక్కూకు తెలుసుకున్నప్పుడు హబక్కూకు అంటాడు, ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుడు తగిన సమయంలో న్యాయం చేస్తాడు కాబట్టి, ఏ పరిస్థితిలోనైనా నేను దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసంతో విధేయత కలిగి ఉండటమే మంచిది అనుకొని ఆయన ఒక స్టేట్మెంట్ ఏమని ఫామ్ చేస్తారంటే, ఆయన ద్రాక్ష తోటలో ద్రాక్ష పళ్ళు కాయకపోయినా సరే, నా గొర్రెల శాలలో గొర్రెలు లేకపోయినా సరే, ఏ పరిస్థితి ఎలాగున్నా సరే నేను నా దేవుని యందు ఆనందించడం నేర్చుకుంటాను అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో ప్రతి సమయంలో ఏం చేయాలో అది చేస్తాడన్నటువంటి గొప్ప నిరీక్షణ మనకు ఉండాలి. మనం చాలాసార్లు ఇంకెన్ని రోజులు ప్రభువా, ఇంకెప్పుడు ప్రభువా అని చెప్పేసి చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. ఎంతకాలానికి నా పరిస్థితి మారట్లేదని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుడు ఒక ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు కూడా ఆయన ప్లాన్ని ఆపలేరు అనేటువంటి గొప్ప విశ్వాసంతో నువ్వు విధేయత చూపించి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండి ఆయన మీద ఆశ పెట్టుకో. ప్రతి దానికి ఒక సమయం ఉంది. వీరిని, నయోమిని, రూతుని బెత్లెహేముకు తీసుకొని రావడానికి 10 సంవత్సరాల టైం పట్టింది. సరైన సమయంలో సరైన ప్లేస్లోకి దేవుడు నడిపించాడు. ఆ యొక్క విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. దేవుడు ఈ యొక్క అవలకోత ఆరంభంలో వీరిని నడిపించాడు తప్ప, ఒకవేళ వీరి జీవితాలు అవలకోత ఆరంభానికి ముందే వీరిని నడిపించుంటే వీళ్ళ ఆహారానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఒకవేళ ఆ యొక్క కోత అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత నడిపించి ఉంటే ఆమె బోయజును కలుసుకునేటువంటి ఛాన్స్లో మిస్ అయి ఉండేది. కాబట్టి ఒక భక్తుడు అంటాడు, దేవుడు సరైన సమయంలో, కాబట్టి ఆమె వెళ్ళటానికి దేవుడు నిర్దేశించినటువంటి దేవుడు ఆ పంట కోత ప్రారంభంలో దాన్ని ముగించాడు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి సమయంలో ముగించేలా దేవుడు దాన్ని నిర్దేశించి ఏర్పాటు చేయటంలో ఆయన దైవ సంకల్పాన్ని మనం ఇక్కడ చూస్తాము. సో కాబట్టి దేవుడు ప్రతి దానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. నీ యొక్క విషాదానికి కూడా ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. నీ యొక్క పరిస్థితులు మారటానికి కూడా ఒక సమయం ఉంటుంది. ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఇంకా ఎన్నాళ్ళు, ఇంక ఎన్ని రోజులని మనం ఇబ్బంది పడటానికి వీల్లేదు. దేవుని యందు నమ్మకం ఉంచండి. మన యొక్క జీవితాల్లో దేవుని చిత్తం కోసం, ఆయన సమయం కోసం వేచి ఉండటం, ఓపికగా ప్రార్థన చేయటం అనేది క్రైస్తవ జీవితంలో కీలకమైనటువంటి విషయం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుంచి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగొట్టుకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచనము కూడా ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యాన్ని సఫలం చేయును. దేవుడు కూడా ఒక ప్రావిడెన్స్లో వీరి పట్ల ఒక ఉద్దేశాన్ని సఫలం చేశాడు. ఆ యొక్క పరిస్థితికి వచ్చినప్పుడు, ఆ స్థితి వచ్చినప్పుడు రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చెప్పిన మేలు కలుగుటకై సమస్తం కూడా సమకూడి జరుగుతున్నవి. ఈరోజు మనకి అల్ప దృష్టి కోణంతో అది కనిపించకపోవచ్చు. దేవుని యొక్క ముందస్తు ప్రణాళిక మన యొక్క అల్ప దృష్టికి కనిపించకపోవచ్చు, కానీ అది తగిన సమయంలో నెరవేరుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని, విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని చెక్కుతూ ఉన్నప్పుడు నొప్పిగా, భారంగా, బాధగా, విషాదంగా అనిపించినప్పుడు కూడా దాని యొక్క దృష్టికోణం మన మేలు కలుగుటకన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సమయం కొరకు కనిపెట్టడం అనేది మనలో ఓర్పును పుట్టిస్తుంది, దేవుని పట్ల విశ్వాసాన్ని మనలో పుట్టిస్తుంది. మన యొక్క నిరాశను జయించడానికి దేవునిపై ఆధారపడటాన్ని మనలో కార్యసాధనని కలిగిస్తూ ఉంటుంది. సో కాబట్టి దేవుని యొక్క సమయం కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. నిరాశలో ఉన్నప్పుడు నయోమి ఏ విధంగా దేవుని ఎదుట పోర్లించుకుందో మనం కూడా దేవుని ఎదుట మన నిరాశను ఆయన ఎదుట పోర్లించుకోవాలి. నిరాశలో ఉండి కూడా విశ్వాసం వైపుకి ఎలా అడుగులేసిందో,
బెత్లెహేమ్కి అంత కఠినమైనటువంటి భూభాగంలో ప్రయాణం చేసిందో, దేవుడు మనల్ని పిలుస్తున్నటువంటి ఇరుకైన మార్గంలో మనం కష్టపడి నిరాశలో నుంచి విశ్వాసంపై అడుగులు వేయాలి. దేవుడు తగిన కాలంలో వారిని బెత్లెహేమ్కి అవల పంట ఆరంభంలో ఎలా నడిపించాడో, దేవుడు ఒకరోజు మనల్ని ఆత్మీయ ఫలాన్ని కోసుకునేటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలోకి నడిపిస్తారనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలి. చాలామంది ప్రభువు నమ్ముకున్నటువంటి వాళ్ళు, యేసుప్రభువు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నిరాశలో వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ నిరాశ చేత జయించబడతారు, ఆ నిరాశగా లొంగిపోతారు. ఆ నిరాశలో దేవుని స్వరం వైపు కాకుండా, దేవుని వైపు అడుగులు వేయటం కాకుండా, ఆ నిరాశలో లోకం వైపు అడుగులు వేస్తూ ఉంటారు. లోకం యొక్క స్వరాన్ని వింటారు. తమ శరీరానుసారమైన మనస్సును బట్టి ఆలోచన చేసి ఆ యొక్క మార్గాల్లోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చివరికి వాళ్ళ ప్రయాణం, వాళ్ళ గమ్యం ఎక్కడికి ముగుస్తుంది అంటే మరణానికి దారితీస్తూ ఉంది. దేవుని మార్గము, ఈ యొక్క వి షేప్ జర్నీ మనం చూస్తే మోయాబు నుంచి బెత్లెహేమ్కి ఎంత కఠినంగా ఉంటుందో ఒక్కసారి యూదా కొండలు ఎక్కి దిగిన తర్వాత ఆ అందమైనటువంటి రొట్టెలీళ్ళైనటువంటి బెత్లెహేమును చూసినప్పుడు వాళ్ళు పడ్డ కష్టమంతా ఎలా మర్చిపోతారో, ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుకు లోబడి జీవించి ఇరుకు మార్గంలో నడుస్తున్నప్పుడు ఒకసారి మన ప్రభువును చూసినప్పుడు ఇదంతా కూడా మనకి ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అని పౌలు చెప్పిన మాటలతో మనం కూడా ఏకీభవిస్తాం. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిరాశలో నీ దేవుడి ఎదుట నీ హృదయాన్ని కృమ్మరించుకుంటున్నావా? నిరాశలో నువ్వు దానికి లోపడుతున్నావా? విశ్వాసంతో నిరాశని జయిస్తున్నావా? దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టుకుంటున్నావా? లేకపోతే నువ్వు ఓర్పు నశించి లోకానుసారమైన అడుగులు వేస్తా ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. ఈ లోకానుసారులు ఇంత మాత్రం బాధ కలిగినప్పుడు కూడా ఆ బాధలో వాళ్ళ శరీరానుసారమైన నిర్ణయాలు తీసుకొని వారి జీవితాలని అర్ధాంతరంగా ముగించుకుంటా ఉన్నాడు. కానీ మనమైతే అటు నిరీక్షణ లేని వాళ్ళం కాదు. దేవుని యొక్క చేతిలో నయోమి తన జీవితాన్ని ఎలా పెట్టిందో, నువ్వు ఎలా డిజైన్ చేస్తే అలా డిజైన్ చేయి, నువ్వు ఏ షేప్లో చేస్తే ఆ షేప్లో కుమ్మరి చేతిలో కుండని పెట్టినట్లు ఆయన శిక్షణకు మనం లోబడే వాళ్ళంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా చేదు ఉగ్రత పాత్రలోది ఎందుకు తాగాడంటే తండ్రి చిత్తం కోసం ఆయనకి లోబడ్డాడు. ఆయన కలువరిశిలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఆయన మనకు రక్షణ కలుగు చేయటం కోసం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం కలువరి శిలువలో భయంకరమైనటువంటి ఉగ్రతను అంతా అనుభవించి ఈరోజు మన యొక్క పరిశుద్ధీకరణలో కూడా మనము కూడా కొన్నిసార్లు చేదు పరిస్థితులు అనుభవించాల్సి వస్తే దాన్ని స్వీకరించే వారిగా ఉందాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.